Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, అందరికీ గుడ్ ఈవినింగ్ మా ఉన్నారు అందరూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్. సో మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. చివరి భాగం వరకు అంటే మనము ఇంతవరకు ప అలాగే పెద్ద ఫ ఫ ఫ ప ఫ పదాలు లాస్ట్ భాగంలో చూడడం జరిగిందమ్మా. ఇప్పుడు ఈ వీడియోలో బా పదాలు చూడబోతున్నాం. బా. సరే, అందరూ పేపర్లు పెన్నులు తీసుకొని చక్కగా నిదానంగా రాసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎస్, కమాన్ స్టార్ట్. బా పదాలు. బస, బస, బస. బా రాసి సా రాయాలి. బస. బస అంటే బస చేయడము అంటారు. ఎక్కడైనా మనం ప్రయాణం కట్టినప్పుడు రాత్రిపూట్ల ప్రయాణం అయిన తర్వాత ఒక దగ్గర బస అవుతాం. బస చేయడం అంటారు దాన్ని. ఆ రోజు ఆడు ఉండడం, దాన్ని బస అంటారమ్మా. బస. నెక్స్ట్ బడి. బడి, బడి, పిల్లల బడి. బడి, బా డి, బడి, బడి, బడి. నెక్స్ట్ బండి. బండి, బా రాసి సున్నా రాయాలి. సున్నా రాసి డి రాయాలి. బండి, ఎడ్ల బండి, రైలు బండి. బండి ప్రయాణానికి ఉపయోగించేటువంటి ఆయుధం బండి. బరిక. బరిక, బ రి క, బరిక, 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 బరిక. బదిలీ. బదిలీ, బ ది లి, బదిలీ. బదిలీ అంటే ఈ ఒక ఉద్యోగం చేస్తూ చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపిస్తూ ఉంటారు. బదిలీ చేయడం అంటారు. అట్లా బదిలీ. సో బస, బడి, బండి, బరిక, బదిలీ ఇవన్నీ బా పదాలమ్మ. బా పదాలు. నెక్స్ట్ బా, దీర్ఘము. బా, దీర్ఘం. బాకు దీర్ఘం ఇస్తే బా. బావి. బావి, నీటి బావి అంటారు కదమ్మా, అది బావి. బావి, బావి అంటే నీటి బావి. బాన. బాన, 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 బాన. బాకా. బాకా, బా కా, దీర్ఘం. బాకా. బాకా. నెక్స్ట్ బావ. అక్క భర్త లేదా వదిన తమ్ముడు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బావ వరుసకయ్యేవాడు, అలాగే ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బావ. బాసు, ఇంగ్లీష్ పదం ఇది. బాసు. బాసు అంటే పెద్ద అని. ఒక ఆఫీస్లో, ఒక ఆఫీస్కి కానీ ఒక సంస్థకి కానీ పెద్దవాడిని బాసు అంటారు. బాసు. సో బావి, బాన, బాక, బావ, బాసు ఇవన్నీ బా పదాలు. ఇప్పుడు బి పదాలు రాయండి. బి. బి, బాకు గుడి ఇస్తే బి. బి పదాలు. బిస్కెట్.
జాగ్రత్తగా విని రాయండి. బిస్కెట్, 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 స్ ప్లస్ కే, ట్, బిస్కెట్, బిస్ ప్లస్ కెట్, ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఇప్పుడు కలపాల. కలిపేటప్పుడు స్ కే అంటే ఈ కేలోని ఎత్వాన్ని దీనికి ఇచ్చేయాలి, సేకి ఇచ్చేయాలి. అప్పుడు ఇది కా ఒత్తుగా మిగిలిపోద్ది. ఇది బిస్కెట్. చదివేటప్పుడు దీన్ని బిస్కెట్ అని పలకాలి. బిస్కెట్. బిందె, బిందె, నీళ్లు తెచ్చే బిందె. బి రాసి దే, దాకు ఎత్వం, దాకు ఎత్వం, బిందె, బిందె. బి రాసి సున్నా రాసి దే, దాకు ఎత్వం, బిందె. బిడియం, 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 బాకు గుడి, బి మళ్ళీ డాకు కూడా గుడి, డి ఎం, యా రాసి సున్నా రాయాలి. బిడియం, బిడియం. బిడియం, సిగ్గు బిడియము అంటారు కదమ్మా, అది. బిందు, బిందు, బిందు అంటే ఇక్కడ చుక్క అని అర్థం. ఇది పేరు కూడా పెట్టుకుంటారు, బిందు. హిందూ, బిందు ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. బిందు, నీటి బిందు అంటారు, చుక్క. బిచ్చగాడు, సినిమా ఉంది కదా, బిచ్చగాడు. బి రాసి చా, చాకు చావత్ ఇవ్వాలి, చాకు చావత్ ఇవ్వాలి. బిచ్చ గాడు, గాడు, డాకు కొమ్ము. బిచ్చగాడు అడుక్కునేవాడు, బిచ్చగాడు అనే అర్థం ఇస్తుంది. బిచ్చగాడు. సో బిస్కెట్, బిందె, బిడియం, బిందు, బిచ్చగాడు ఇవన్నీ బి పదాలు. నెక్స్ట్ బీ, బాకు గుడి దీర్ఘం ఇస్తే బీ, బీ పదాలు రాద్దాం. బీ, బీరువా, బీరువా, రాకు కొమ్ము వా, బీరువా, బీరువా. నెక్స్ట్ బీన్స్, బీన్స్ చపాతీలో తింటారు, బీన్స్, బీన్స్. ఇది ఇట్లా రాయాలమ్మా, అన్ను రాసి స్ రాయాలి, సావత్ రాయాలి. బీన్స్, బీన్స్, సగం అన్ను రాసి సావత్ ఇవ్వాలి, బీన్స్ అంటారు. బీన్స్, స్, బీన్స్. బీడి, బీడి, బాకు గుడి దీర్ఘము డి, డాకు గుడి, బీడి, బీడి. నెక్స్ట్ బీరు, బీరు, రాకు కొమ్ము, బీరు, బీరు. నెక్స్ట్ బీదరు, బీదరు, బొంబాయిలో బీదరు అని ఒక ప్రాంతం పేరు, బీదరు, బీదరు. బీరువా, బీన్స్, బీడి, బీరు, బీదరు ఇవన్నీ బీ పదాలమ్మ. బాబా, బీబీ అయిపోయింది. నెక్స్ట్ బూ, బూ, బాకు కొమ్మిస్తే బూ, బూ పదాలు ఇప్పుడు రాయండి. బురద, 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 వానొచ్చినప్పుడు కిందంతా బురద బురదగా ఉంటుంది, జిగుటుగా, దాన్ని బురద అంటారు. బురదలో నడవద్దు, బురదలో పోవద్దు అంటారు, అట్లా. బురద.
నెక్స్ట్ బువ్వ. బువ్వ తిన్నావా అంటారు. బువ్వ అంటే అన్నం. బువ్వ. వాకు వావత్ రాయాలి. ఒకవేళ వావత్ రాయలేదనుకో బువ్వ బువ్వ అవుతుంది. బువ్వ. బు వాకు వావత్తు బువ్వ. నెక్స్ట్ బుడుగు. బుడుగు. బూ రాసి డు డాకు కొమ్ము గు అన్నీ కొమ్ములే. బుడుగు. బాకు కొమ్ము డాకు కొమ్ము గాకు కొమ్ము బుడుగు. నెక్స్ట్ బురుడి. బురుడి. బూ రాసి రూ రాయాలి. రాకు కొమ్ము డి డాకు గుడి బురుడి. బురుడి కొట్టడం అంటారు. చిన్నగా మోసం చేసేదాన్ని బురుడి కొట్టడం. నెక్స్ట్ బుసలు. పాము బుసలు కొడుతుంది అంటారు కదా అది. బుసలు. బాకు కొమ్ము సలు బుసలు. బుసలు. బురద. బువ్వ. బుడుగు. బురుడి. బుసలు ఇవన్నీ భూపదాలు. నెక్స్ట్ బూ. బాకు కొమ్ము దీర్ఘము బూ. భూపదాలు ఇప్పుడు రాయబోతున్నాం. బూర. బూర. ర బూర. బూర. బూజు. బూజు. బూజు జాకు కొమ్ము. బూజు ఇంట్లో బూజు పట్టింది అంటారు కదమ్మా అది. బూజు పడుతుంది. మనం ఎవరు లేకపోతే ఇంట్లో తొందరగా బూజు పట్టేస్తుంది. బూజు. బూడిద. ఏదైనా కాలిస్తే రాలేది బూడిద. బూ డి ద బూడిద. 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 బూర్లంపాడు. బూర్లం రాకు లావత్తు సున్నా బూర్లం పాడు అంటే ఒక ఊరు పేరు ఇది. బూర్లంపాడు అని ఉంది. బూర్లంపాడు. ఇక్కడ రాకు లావత్ ఎలా వచ్చిందంటే ర్ ప్లస్ లా ఇది మిక్సింగ్ అవుతుంది. ఇది జాగ్రత్త. ర్ ప్లస్ లా అక్కడ లాలోంచి తలకట్టు దీనికి వెళ్ళిపోద్ది. రాకి వెళ్ళిపోద్ది. లావత్తు మిగిలిపోద్ది. అది దీన్నే బూర్లంపాడు అని అంటారమ్మా. జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ భూసరా. భూసరా. భూ భూ సర భూసరా. బూర. బూజు. బూడిద. బూర్లంపాడు. భూసర ఇవన్నీ భూపదాలు. భూ అయిన తర్వాత బ్రూ. అలాగే బ్రూ. బ్రూ. ఇక్కడ బ్రూ అనే దానికి పదాలు అయితే లేవమ్మా. ఇది లేదు కానీ బ్రూకు ఉన్నాయి. అవి రాద్దాం. రెండు ఉన్నాయి. బృందావనం. 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 బృందం. బృందం అంటే టీం. బృందం అంటారు. బృందం బాకురుత్వము సున్నా దం బృందం. బ్రూకు పదాలు లేవమ్మా. బ్రూకు పదాలు లేవు. బ్రూ అంతే. బ్రూ. బృందావనం. బృందం ఆ విధంగా చెప్పుకోవాలి. ఇవన్నీ బ్రూ పదాలు.
నెక్స్ట్ బ్రూ బ్రూ అయిన తర్వాత బే 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 బెజవాడ బెజవాడ బే జ వాడ బెజవాడ బే బే పదాలు ఇవన్నీ దీన్ని బే బే పదాలు బెజవాడ బాకు ఎత్తమిస్తే బెజవాడ బెజవాడనే విజయవాడ అంటారమ్మా బెజవాడ అంటేనే విజయవాడ విజయవాడకి ముందు పేరు బెజవాడ బెజవాడ తెలుసమ్మా ఈ విషయము మాట్లాడవచ్చు కొంచెం సేపు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు బెజవాడ బెజవాడని ఇది బెజవాడ అనేది పాత పేరమ్మా ఆ బెజవాడ అనేది ఇప్పుడు లేటెస్ట్గా విజయవాడ అయిందనమాట అది బెజవాడ అంటారు నెక్స్ట్ బెండకాయ బెండకాయ బాకు ఎత్తమిస్తే బెండ కాయ బెండకాయ తింటాం కదమ్మా బెండకాయలు బెండకాయల్ని ఇంగ్లీష్లో ఏమంటారు లేడీ ఫింగర్ వెరీ గుడ్ లేడీ ఫింగర్స్ అంటారమ్మా ఓకే లేడీ ఫింగర్స్ అంటారు బెండకాయలు నెక్స్ట్ బెల్లం రాయండి బెల్లం బాకు ఎత్వమిస్తే లాకు సున్నా ఇవ్వాలి ఇది బెల్లం అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది బెల్లం అంటే లాకు లావతీస్తే ఒత్తు గట్టిగా అవుతుంది బెల్లం ఇది కరెక్ట్ ఒకవేళ మీరు లాకు లావత్ ఇవ్వకపోతే అది బెల్లం అవుతుంది బెల్లం కావాలి నెక్స్ట్ బెదురు 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 అంటే భయపడు అని అర్థం బెదురుట బెదురు ఎవరైనా గట్టిగా అరిస్తే బెదురుతాం బెదురు అంటారు బెదురు నెక్స్ట్ బెండు బెండవడం బెండు బెజవాడ బెండకాయ బెల్లం బెదురు బెండు ఇవన్నీ బే పదాలు సో బే అయిన తర్వాత ఏమో బేకింగ్ పౌడర్ అంటారు ఆడవాళ్ళకి తెలిసి ఉంటుంది బేకింగ్ పౌడర్ సో బేకింగ్ నెక్స్ట్ బేరింగ్ ఫ్యాన్లో పైన సీలింగ్ ఫ్యాన్లో బేరింగ్ పోయింది అంటారు బేరింగ్ పోతే ఏమవుతుంది తెలిసిన ఫ్యాను గడగడ 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 గడ సౌండ్ వస్తూనే ఉంటుంది అప్పుడు ఏమంటారంటే రిపేరింగ్ చెప్తే లేదండి బేరింగ్ పోయింది దాన్ని వేయాలి ఒక 300 అవుతుంది 400 అవుతుంది అంటారు దాని బదులు కొత్తది కొనడమే మేలు అంటారు బేరింగ్లే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బేరింగ్ పోయింది అంటారు ఇది బేరింగ్ నెక్స్ట్ బేసిన్ చేతులు ముఖము కడుక్కోవడానికి బేసిన్ అంటారమ్మా వాటర్ బేసిన్ అంటారు బేసిన్ బేరర్ ఈ హోటళ్లలో పెద్ద దానిలలో బేరర్స్ అంటారు సప్లయర్ కాదుకుండా బేరర్ ఏ బేరర్ ఇక్కడ రా అంటారు అతను వచ్చి ఆర్డర్ ఏమి కావాలో అది ఇప్పించుకొని పోతాడు అట్లా బేరర్ బేకారు అంటే వేస్ట్ ఫెలో అని అర్థం బేకారు వేస్ట్ బేకారు వేస్ట్ అని అర్థం పనికిరాంది అని అర్థం బేకారు
సింహ బేకారు ఉందప్ప అంటే ఏం లేదు, పనికిరాదు అని అర్థం. అట్లా బేకారు అట్లా. సో బేకింగ్, బేరింగ్, బేసిన్, బేరర్, బేకారు ఇవన్నీ బే పదాలమ్మా. నెక్స్ట్ బై, 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 బైబిలు, బైబిలు, బైబిలు. మనకు భగవద్గీత ఎలాగో క్రిస్టియన్లకు బైబిల్ అలాంటిది అన్నమాట. బైబిలు, బైబిలు అంటారు. పవిత్ర గ్రంథం అది. క్రిస్టియన్ల పవిత్ర గ్రంథం ఏదమ్మా అంటే బైబిల్. ముస్లింలకు ఖురాన్, మనకు హిందువులకు భగవద్గీత. ఇవన్నీ పవిత్ర గ్రంథాలు, బైబిల్. నెక్స్ట్ బైండింగ్, 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 డి రాసి మళ్ళీ సున్నా ఇచ్చి గ్ అని రాయాలి. అప్పుడు బైండింగ్. ఈ పుస్తకాలకు బైండింగ్ వేస్తారు, పుస్తకాలకు బైండింగ్ వేస్తారు. గట్టిగా చినిపోకుండా గట్టి అట్టతో ఒకటి బైండింగ్ చేస్తారు, అప్పుడు అది గట్టిగా ఉంటుంది. బైండింగ్. బైపాస్, బైపాస్. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లు లోపల పోయి బస్సులు అలా కాకుండా బైపాస్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ఊర్లకు ఎక్స్ప్రెస్లు ఇట్లా వెళ్ళవు. సో అప్పుడు ఏం చేస్తారంటే బైపాస్ అనేది కట్టిస్తున్నారు. ఇప్పుడు ఊరు అవతల నుంచి అట్లా అట్లా వెళ్ళిపోతాయి. సో బైపాస్ అంటారు దాన్ని, బైపాస్. బైపాస్ రోడ్స్ అంటారు, బైపాస్, బైపాస్. బైకు, మనం నడిపే బైకు, 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 బైకు. ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే బై బై అంటాం, అక్కడ కూడా బై బై. యాక్చువల్గా బై బై అనరు, బాయ్ బాయ్ అంటారు. ఇంగ్లీష్లో బాయ్ బాయ్, ఇంగ్లీష్లో బాయ్ అంటారు, బాయ్ బాయ్ అంట. కానీ అది రాసేదేమో ఈ విధంగా రాస్తాం, చెప్పేటప్పుడేమో బాయ్ బాయ్, బాయ్ బాయ్ అంటాం. ఇవన్నీ బై పదాలు అన్నమాట. నెక్స్ట్ బో, బాకు ఒత్వం ఇస్తే బో, బో. బో, బొమ్మ, మాకు మావత్తు, బొమ్మ, బొమ్మ. మాకు మావత్తు ఇస్తాం, బొమ్మ. ఒకవేళ నువ్వు మావత్తు ఇవ్వకపోతే బొమ్మ, బొమ్మ అవుతుంది. అది అది ఒరిజినల్ కాదు, అది బొమ్మ. ఆడుకునే బొమ్మ అన్నప్పుడు ఆ మాకు మావత్తు ఇవ్వాలి, ఒత్తులకు ఆడ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే బొమ్మ అయిన తర్వాత బొట్టు, మనం నుదుటి మీద అంటించుకునే బొట్టు. ఆడవాళ్ళు ఎక్కువగా అంటించుకుంటారు, మగవాళ్ళు కుంకుమ అంటించుకుంటారు, బొట్టు కాదు. దాన్ని బొట్టు అనరాదు. మాట్లాడండి అమ్మా ఒకసారి అందరూ. బొట్టుకి కుంకుమకి తేడా చెప్పండి అమ్మా ఎవరన్నా ఆడోళ్ళు. బొట్టు అంటే తిలకం సార్. తిలకం, తిలకం. ఆడోళ్ళు ఎక్కువగా 99% ఆడోళ్ళే అంటించుకుంటారు బొట్టు అనేది. కుంకుమము, కుంకుమ, కుంకుమ బొట్టు అనేది మగోళ్ళు అంటించుకుంటారమ్మా. జస్ట్ దేవుని కాడు ఉన్నది మాత్రమే అలా అంటించుకుంటారు, అది మగవాళ్ళకి చెందుతుందమ్మా. ఈ బొట్టు మాత్రం ఆడోళ్ళకే చెందుతుందమ్మా, ఓకేనా? ఎందుకంటే డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. అది ఊకనే ఏదో బొట్టు అంటే నుదుటి మీద బొట్టు అంటే అది అర్థం చేసుకోవాలి అందరూ, ఓకేనా? నెక్స్ట్ బొట్టు. బొంగు, 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 బొంగు. ఇంటి ముందర ఏదైనా పెళ్ళిళ్ళకు పేరెంటాలకు బొంగులు కడతారమ్మా. లేదా ఏదైనా ఊకనే జస్ట్ పైన ఎండగిండ పడుకోకుండా బొంగులు కట్టి పైన అడ్డం వేసేస్తారు, అలాగా బొంగులు. మామూలుగా బొంగులు చూసింటారు కదమ్మా ఇండ్ల కాడ, అది బొంగులు అంటారు. బొంగరము, పిల్లప్పుడు ఆడుకునేటోళ్ళం మనం, బొంగరము.
ఇంగ్లీష్లో టాప్ అంటారు. టాప్. బొంగరము. 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 నెక్స్ట్ బొరుసు. బొరుసు ఇది కూడా చిన్నప్పుడు రాజాఫూల్ అని ఆడేవాళ్ళం. బొమ్మ బొరుసు అంటారు దాన్ని. ఆడినారమ్మా ఎప్పుడన్నా? బొరుసు. బొమ్మ బొరుసు అంటారు. తెలుసమ్మా బొరుసు అంటే? నాణ్యానికి ఒక పక్కనేమో బొమ్మ ఉంటుంది, ఒకటో పక్క, రెండో పక్క బొరుసు అంటారమ్మా. ఒకటో పక్క బొమ్మ, రెండోది బొరుసు. బొమ్మ అంటే సింహం గుర్తులు ఉంటాయి కదమ్మా, ఇటుపక్క అటుపక్క తిరిగి మధ్యలో ఒక సింహం గుర్తుంటుంది, అది బొమ్మ అంటారు దాన్ని. చూసినారమ్మా ఎప్పుడైనా? రూపాయి కాయిన్ చూడండి, మీకు అర్థమైంది. సింహం గుర్తు ఉండేది అంటే మూడు, నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే అని ఉంటుంది చూడాలి సింహం గుర్తు, అటుపక్క ఇటుపక్క తెలకాయ ఉంటుంది, అది దాన్ని బొమ్మ అంటారు. వెనక పక్క నంబర్ ఉంటుంది, 50 పైసలు, 1 రూపాయి అని, అలాంటి దాన్ని బొరసు అంటారు. బొరుసు. ఏమ్మా అర్థమైందా? క్లియరా? బొమ్మ బొరుసు అంటారమ్మా. దాన్నే హెడ్ అండ్ టెయిల్ అంటారు ఇంగ్లీష్లో. హెడ్ అండ్ టెయిల్, హెడ్ అండ్ టెయిల్ అని అంటారమ్మా. ఇంగ్లీష్లో హెడ్ అండ్ టెయిల్ అంటారమ్మా. క్రికెట్ ఆడేటప్పుడు టెయిల్స్ వేస్తారు. టెయిల్సా హెడ్ అంటారు. ఎప్పుడన్నా చూడండి, దాన్నే మనము టాస్ వేయడం అంటారు. అర్థమైందా? గేమ్స్ ఇప్పుడు క్రికెట్ ఆట కానీ ఏదన్నా గేమ్స్ ఆడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వా ఫస్ట్ నేనా ఫస్ట్ అనేది అట్లా పైన ఎగిరేస్తారు రూపాయి కాయిన్ని. సో అప్పుడు అది ఏమవుతుంది, హెడ్ ఆ టేల్సా అనేది వాళ్ళు చెప్తారు. హెడ్ అంటే ఆ సింహం గుర్తుని హెడ్ అంటారు ఇంగ్లీష్లో, యువతల పక్క దాన్ని టేల్స్ అంటారు. ఇది ఇంగ్లీష్ విషయం. తెలుగులో విషయంలో రాజా ఫూల్ అంటారమ్మా. ఇది చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం, రాజా ఫూల్ ఆటలు ఆడేవాళ్ళం. ఆడేవాళ్ళం లేదంటారా? ఇది ఆడలేదా ఎవరు? ఆడోళ్ళు కూడా ఆడింటారు. తెలీదు అంటావు అంటే ఇంకా ఈ కాలం మనిషి నువ్వు. పాతకాలము 90-80 శతకంలో వాళ్ళకైతే తెలుసమ్మా, అది బొమ్మ బొరుసు ఆటలు అంటారు. బొమ్మ బొరుసు అనేవాళ్ళు, రాజా ఫూల్ అనేవాళ్ళు. ఉన్నారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? బొమ్మ బొరుసు అంటే తెలుసులే. రాజా ఫూల్ ఆట ఆడినారా ఈడు ఎవరన్నా? అందరు ఆడోళ్ళే సార్, ఏమైనా సిగ్గుపోతుంది అంటారా? ఏం సిగ్గేంలే, అందరూ ఆడింటారు. రాజా ఫుల్ ఆట అంటారు మా దాన్ని. రాజా ఫుల్ ఆట ఆడేవాళ్ళం అనమాట. నెక్స్ట్ బొరుసు. బొమ్మ, బొట్టు, బొంగు, బొంగరము, బొరుసు ఇవన్నీ బో పదాలమ్మా. బో పదాలు లేవమ్మా. బోరింగు రాయొచ్చు, రాసుకోండి. బోరింగు, బోరు కొడుతుంది, బోరు, బోరు బావి, బోరు, బోరింగు. మళ్ళీ భోజనం అంటే పెద్ద బా వస్తుందమ్మా. దాంట్లో పోతుంది అది. బోరింగు, బోరు, బోని కాలేదంటారు ఇంకా. అట్లాంటివన్నీ ఈ బో పదాల కిందకి వస్తాయి. నేను రాయలే, అక్కడ బుక్లో రాయలేదు, చెప్తున్నా. నెక్స్ట్ బౌ. బౌ, బౌ, బౌలింగ్. క్రికెట్లో బౌలింగ్ అంటారమ్మా. బౌలింగ్. బౌలింగ్ అంటే వేసేదే కొట్టేదే, బాల్ వేసేదే కొట్టేదే బౌలింగ్ అంటే. యువతల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడెప్పుడు ఈడ్చి కొడదామని కొడుతుంటారు చూడు, వాడు బౌలింగ్ అంటారు దాన్ని. అవతలాడు ఏం చేస్తాడు, వీడు బౌలింగ్ చేస్తే వాడు బ్యాటింగ్ చేస్తాడు. అట్లా బ్యాట్ తీసుకుని కొడితే బ్యాటింగ్, బాల్ తీసుకుని వేస్తే బౌలింగ్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, బౌలింగ్ అది. నెక్స్ట్ బౌన్సు. బౌన్సు, బౌన్స్ అంటే అమ్మా ఎవరు చెప్తారు? బౌన్స్, చెక్ బౌన్స్ అంటే ఎప్పుడైనా నిన్నారా? చెక్ బౌన్స్, చెక్ బుక్ సార్. చెక్ బౌన్స్, చెక్ బుక్ కరెక్టేలే, కానీ మనం ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఎగ్గొట్టినప్పుడు అంటే వానికి డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాలా, వానికి చెక్ ఇచ్చేసి అలాంటి టైంలో తీసుకోపో బ్యాంకులో అని చెప్తే వాడు పోతాడు. పోతే ఆడ బ్యాంక్ వాళ్ళు ఒకేటు కొట్టి, ఒరే సన్యాసోడా ఇది నడసదురా అని అంటారు. అప్పుడు అది చెక్ బౌన్స్ అయినట్ల. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే బ్యాంకులు ఆ చెక్ మీద కేసు పెడతాడు. ఎవడైతే ఇచ్చినాడో వాడి మీద కేసు పెడతాడు. అది చెక్ బౌన్స్ కేసు అంటారమ్మా. చాలా పెద్ద అఫెన్స్ అది. చెక్ బౌన్స్ కేసు అనేది చాలా పెద్ద ఇల్లీగల్ అది. సో అలా ఉంటుంది అనమాట. బౌన్స్ అయింది అంటారు, చాలా డేంజర్ అది. లోపలేసేస్తారు ఇంకా. అదే అట్లా బౌన్స్ అయింది అంటారమ్మా. ఇంకొక బౌన్స్ ఉందమ్మా. బౌన్స్లో ఇంకొక బౌన్స్ ఉంది. ఒక బంతిని తీసుకొని కింద కొడితే ఏమవుతుందమ్మా, అది మళ్ళీ తిరిగి పైకి వస్తుంది.
ఒక బాల్ తీసుకొని బంతిని తీసుకొని గోడకు కొట్టినాం అనుకో, మళ్ళీ ఏం చేస్తుంది? రివర్స్ నీ దగ్గరికి Reverse వచ్చి మనకు పడుతుంది. వస్తుంది. అందుకనే దాన్ని కూడా బౌన్స్ అంటారు, అంటే రివర్స్. అవును. ఇట్లా పోయి మళ్ళీ రివర్స్ అయితే దాన్ని బౌన్స్ అంటారు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇంతవరకు ఏమో గొనుగుతుండారు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. వెరీ గుడ్. అయిందంటే బాగా గట్టిగా చెప్పండి, తప్పేం లేదు కదా. బం బహా, ఇంక లాస్ట్ అండ్ ఫైనల్. బం బహా. బహా పదాలు లేవు కానీ బమ్కు ఉన్నాయమ్మా. చాలా మటుకు అహాలకు ఉండవమ్మా, ఎక్కడో ఉన్నది ఓ కొంచెం అటకొట ఉంటాయి అంతేగాని బహా పదాలు ఉండవమ్మా. ఎస్. బంకు రాయండి అమ్మా. బంకు, పెట్రోల్ బంక్. పెట్రోల్ బంకు, బంకు. అంగళ్ళను కూడా బంకు అంటారు బాబు. బంకులు, బీడి బంకు అంటారు. బంకులు, బంకు తెరిచిందా అంటారు. అంగళ్ళు, అందులో పెట్రోల్ అమ్ముతే కనుక పెట్రోల్ బంక్ అయింది. అది ఇప్పుడు అర్థమైందా? అర్థం సార్. బంకు. బంతి, ఆడుకునే బంతి. బా రాసి సున్నా రాసి తీ రాయాలి. బంతి. బంధు, బంధు అంటే రిలేటివ్. బంధు, బంధువు, బంధు, బంధువు. బంధు, బంధు. ఈ బంధు కూడా అయితే బంధువు అయితే బంధువు. అది బంధు అంటే ఈ ఎక్కడైనా ఎవరైనా ఈ ఊరు ఇప్పుడు ఈరోజు బంద్ ఉంది అంటారు కదమ్మా. అవును సార్. అది బంధు. ఇది బంధు. ఈరోజు అంతా బంద్ అయింది అంటారు. ఈరోజు బంధు, ఆదివారం బంధు, సెలవు అంటారు కదమ్మా, దాన్నే బంధు అంటారు. బంధు. అది ఈరోజు ఊరంతా బంద్ అయింది అంటారు, అది బంధు. నెక్స్ట్ బందరు. బందరు అంటే ఇందాకే చెప్పాను కదా, బందరు ఊరు పేరు. బాంబేలో ఉంది బందర్ అనేది ఊరు పేరు, అది బందరు. ఇంకా బహాకు లేవమ్మా, బహాకు లేవు. బంకు, బంతి, బంధు, బంధువు, బందరు, ఇలాంటి పదాలన్నీ బంద్ పదాలు, బం పదాలు. సరే, ఇవన్నీ కూడా ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా ఒకసారి చూద్దామ్మా. బ, బా, బి, బీ, బు, బూ, బ్రు, బ్రూ, బే, బే, బై, బో, బో, బౌ, బం, బహా. ఇవి బా పదాలు. ఇవన్నీ కూడా బాకు సంబంధించిన గుణింత పదాలు. ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్నాం మనం, వీటన్నింటి మీద నేర్చుకున్నాం. ఇప్పుడు బా అయిపోయింది కదా, చిన్న బా అయిపోయింది కదా, పెద్ద బా. భా, దీన్ని పలికేటప్పుడు భా, భా ఒత్తి పలకాలా, గట్టిగా పలకాలా. రెండో భా ఇది, భా, భా. సరే రాయండి. ఇప్పుడు దీని పదాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం. భరోసా, నమ్మకం. భరోసా అంటే నమ్మకం ఇవ్వు, భరోసా ఇవ్వు, ధైర్యం ఇవ్వు అంటారు కదమ్మా, అది భరోసా. సా, భరోసా, సా కాదు, భరోసా. సా దీర్ఘం, భరోసా. నెక్స్ట్ ఇండ్లగాడ చేసేటువంటి భజన. భజన రాత్రిపూట గుళ్ళో చేస్తారు భజన. పెద్ద బా రాయాలమ్మా, చిన్న బా కాదు. భ, జ, నా, భజన, భజన, భజన. నెక్స్ట్ భవనము, పెద్ద భా రాయాలి. భవనము అంటే బిల్డింగ్. భవనము, భవనము. అమ్మా ఇప్పుడు చెప్పండి, భవనముకి ఇంటికి తేడా ఏంటమ్మా? ఎవరు చెప్తారో చెప్పండి. భవనము అంటే ఏమి? ఎవరన్నా చెప్పొచ్చు, వింటా. భవనము అంటే ఏమి? ఇల్లే కదా. మరి ఇంటికి భవనానికి తేడా ఏంటి? ఇల్లు అంటే చిన్న టైపు చిన్న ప్లేసులో చిన్న టైప్ ఇల్లు, చిన్న చిన్న స్థలంలో ఉండేది ఇల్లు, అంతే. అవును సార్. ఓకేనా? చిన్న స్థలంలో ఉండేది ఇల్లు అమ్మా. భవనము అంటే ప్యాలెస్ అమ్మా. అర్థమైందా? వందల పెద్దగా ఉంటుందమ్మా, తిరగాడ్డానికి కూడా నీకు ప్లేసు పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా అర్థమైందా? భవనము అంటారు. భవనము అంటే ఇంద్రభవనము అంటారు. అట్లా
పెద్ద స్థలంలో పెద్దగా కట్టిస్తే దాన్ని భవనము అంటారు. అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. తిరగలాని ఒక 100 మంది ఉండొచ్చు దాంట్లో. భవనము అంటే వందలాది మంది ఉండొచ్చు. ఇల్లు అంటే ఒక సంసారం కాలు చేస్తే పడిపోయేటట్లు ఉంటుంది, కొట్టుకునేటట్లు ఉంటుంది. అట్లాంటి దాన్ని ఇల్లు అంటారు. ఇంటికి భవనానికి చాలా తేడా ఉందమ్మా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఎవరికైనా మైసూర్ డౌట్ ఉందా? మళ్ళీ అపార్ట్మెంట్ భవనం కాదు నాన్న. కాదు మైసూర్ ప్యాలెస్ అనే కానీ అప్పుడు అది భవనం కాదు, ఇంకా అది రాజభవనము అంటారు దాన్ని. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. రాజులుండే భవనము దాన్ని రాజభవనము. ఎటొచ్చి భవనము అనేది ఇంపార్టెంట్ కదా, అది కూడా భవనమే అనుకో. అవును. అక్కడ వందలాది మంది ఉండొచ్చు, ఎందుకంటే అంత పెద్దది అది. ఓకే, అది పెద్దదాన్ని 100 మంది నివసించడానికి అవకాశం ఉండేటువంటి దాన్ని భవనము అంటారు. ఇల్లు అంటే ఒకరో ఇద్దరో ముగ్గురు నలుగురో ఫ్యామిలీ అంతవరకే, దాన్ని ఇల్లు అంటారు. ఇంటి మీద ఇప్పుడు అంతా భవనాలు కాకుండా ఏమైపోయినాయంటే అపార్ట్మెంట్లు అయినాయి. మధ్యలో ఏమైపోయినాయి అన్నీ మధ్యలో ఏమైనాయమ్మా? పెద్ద పెద్ద ఇండ్లు కూడా ఏమైనాయమ్మా? మొత్తం అపార్ట్మెంట్ల కిందకి వచ్చేస్తున్నాయి. తెలుసు కదమ్మా, ఇంకా అపార్ట్మెంట్ అంటే ఇండివిజువల్ హౌసెస్, ఎవరిది వాళ్ళే, ఎవరు రూములు వాళ్ళు, ఎవరు మిద్దెలు వాళ్ళు, అట్లా రూములు అయిపోయినాయి. వాటిని అపార్ట్మెంట్ అంటారు. భవనము అనరు దాన్ని, అపార్ట్మెంట్స్ అంతే. ఇప్పుడు అంతా భవనాలన్నీ కూడా అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి, అంతే తేడా. ఏమో అర్థమైందమ్మా? డౌట్ ఉందా ఏమన్నా? అర్థమైంది సార్. ఓకే, తెలుసుకోవడానికి చెప్తున్నాను అక్కయ్యలు. భలే సార్, మీరు భలే సుత్తి కొడతారు సార్, మాకేం తెల్ల సార్, బాగా చెప్తావే అమ్మా. అలా ఏం లేదు సార్, మాకు తెలియని కొన్ని చెప్తున్నారు కదా. ఏమో తల్లి, కోపం అవుతారేమో మళ్ళా. లేదు లేదు సో సార్, భవనం అయిపోయింది కదా తల్లులు. నెక్స్ట్ భవంతి. సేమ్ భవనము అన్నా భవంతి అన్న రెండు ఒకటే. భవంతి, భావ సున్నతి, భవంతి. భవనము అన్న భవంతి అన్న రెండు ఒకటే. నెక్స్ట్ భగవంతుడు, దేవుడు. దేవుణ్ణే భగవంతుడు అంటారు. రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. భ గ వ సున్నా తు డు, భగవంతుడు, దేవుడు. భగవాన్, భగవంతుడు, దేవుడు అని అర్థం. భగవంతుడు, దేవుడు. భా, పెద్ద భా రాయాలి చూడండి అమ్మా. సో భరోసా, భజన, భవనము, భవంతి, భగవంతుడు, ఇవన్నీ భా పదాలమ్మా. ఇప్పుడు భా భా పదాలు రాద్దాం. దీర్ఘం, భా దీర్ఘం. భాష రాయండి అమ్మా. భాష, తెలుగు భాష, హిందీ భాష, కన్నడం భాష, భాష. ఈ షా రాయాలి చూడమ్మా. మళ్ళీ షేర్, ఆ షేర్, ఇది షా. భాష, తెలుగు భాష, హిందీ భాష. నెక్స్ట్ భామ, అవ్వని భామ అంటారు, మా బామ అంటారు. అప్పుడు ఇలా రాయాలి, భామ, భామ, భామ. భామ అంటే అవ్వ, నాయన అమ్మ కావచ్చు, అమ్మకు అమ్మ కావచ్చు, భామ. భామ మాట బంగారు బాట అని సినిమా ఉంది, దాంట్లో ఎవరమ్మ ఉండేది తెలుసా అమ్మా? భామ మాట బంగారు బాటలో హీరో ఎవరమ్మా? పెద్ద ఆవిడ నిర్మల. ఓయ్ పెద్దక్క, భానుమతమ్మ. అప్పట్లో అవ్వ క్యారెక్టర్ అనమాట అమ్మది. భానుమతమ్మ మంచి యాక్ట్రెస్, మంచి నటి. బాలకృష్ణ కొత్త సినిమాలో కూడా భానుమతి గారిది ఇది ఏదమ్మది ఫస్ట్ ఫిలిం, తాతమ్మ కలనా కథనా, తాతమ్మ కథ, తాతమ్మ కళ అనుకుంటా, బాలకృష్ణ సినిమా అది. దాంట్లో కూడా ఈ భానుమతి గారే బామ్మ క్యారెక్టర్ అనమాట. అది చూడండి, మంచి సినిమాలు బాగున్నాయి. బామ్మ మాట బంగారు బాట సినిమా చూడండి, సూపర్ ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ది. అందులో బామ్మ అంటే అర్థం ఏమి? హవ్వ అని అర్థం, అంతే. దానికోసం ఇంత సాపత్రయం. భాను రాయండి, భాను, భాను, భాను. భానుమతిలో వచ్చే చూడు మళ్ళీ భాను, భానుమతి, అట్లా. భాను. భార్య, భార్య, చిన్న బా కాదమ్మా, భా
ర్యా ప్లస్ యా, ఈ రెండు మిక్స్ చేయాలి. ప్లస్ యా రెండు మిక్స్ చేస్తే యాలో నుంచి తలకట్టు రాకి వెళ్ళిపోద్ది, యావత్తు మిగిలిపోద్ది. భార్య, భార్య, భార్య అంటే పెళ్ళామని అర్థం. పెళ్ళాము, భార్య, సతీమణి. నెక్స్ట్ భారము, నెత్తి మీద భారము, బరువు అని అర్థం. భారమప్ప, నాకు చాలా భారమైంది, అప్పులు మోసుకొని భారము తట్టుకోలేకపోతున్నా అంటారు. భారము అంటే బరువు, బరువు బాధ్యతలను భారము అంటారు. భారము. భాష, బామ, భాను, భార్య, భారము, ఇవన్నీ భా పదాలమ్మా. నెక్స్ట్ భీ, 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 భీ. భిక్షము రాయండి. భిక్షము, ఎవరైనా బియ్యం కానీ ఏదన్నా వాళ్ళు ఇస్తే అది భిక్షం కిందకి వస్తుంది అక్క. డబ్బు ఏదైనా కావచ్చు. భిక్షము, అడిగితే ఇస్తారు చూడండి, దాన్ని భిక్షము అంటారమ్మా. భిక్షము, భిక్షము. బిజిలీ, బిజిలీ, భీ, బిజిలీ, బిజిలీ. బిజిలీ, బిజిలీ. భిఖారి, భిఖారి ఏమీ లేనోడు భిఖారి. భిఖారి, భిఖారి డబ్బు లేనోడు భిఖారి. భిఖారి, భిఖారి. నెక్స్ట్ సుభిక్షం, సుభిక్షం సురక్షిత, సురక్షితంగా ఉండడము, సేఫ్టీ అంటారు కదమ్మా, అది సుభిక్షం. సు రాసి భీ రాయాలి, పెద్ద భీ. క్షం కాకు షావత్తు, సున్నా. సుభిక్షం, సుభిక్షం సురక్షితంగా ఉండడం, సుభిక్షం అని అంట. సేఫ్టీని సుభిక్షం అంటారమ్మా, అంతే, ఇంకేం లేదు. సుభిక్షం. అభిషేకం, అభి రాసేటప్పుడు జాగ్రత్త. అభి, అభి షే, షాకు ఏత్వం, షేకం. అభిషేకం, 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 అభిషేకం. సో భిక్షము, బిజిలి, బికారి, సుభిక్షం, అభిషేకం ఇవన్నీ భీ పదాలమ్మా. నెక్స్ట్ భీ, గుడిదీర్ఘము, భీ పెద్దబ్బాకి గుడిదీర్ఘము భీ. భీ, భీమ, భీమ. కొంతమంది భీముడు అంటారు, కొంతమంది భీమ, భీమ. అలాగే ఎల్ఐసి భీమా కూడా అంటారు, భీమ. భీమ. నెక్స్ట్ భీమిలి, ఊరు పేరు, అది ఊరు పేరు. భీమిలి, భీమిలి. విశాఖపట్నం తుక్కుంది ఇది భీమిలి అని. భీమిలి. నెక్స్ట్ భీకరుడు, 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 భీకరుడు. భీమా, భీమిలి, భీకరుడు ఇవన్నీ భీ పదాలమ్మా, భీ పదాలు. నెక్స్ట్ భూ, భూ, భూ. భువి, భువి, భువి అన్న భూమి అన్న రెండు ఒకటే. భువి, భువి, భువి అంటే భూమి అని అర్థం. భుజుడు, భుజుడు, భుజుడు. ఇవన్నీ పాత స్టోరీలలో పేర్లు. భుజుడు,
గురుడు, శుక్రుడు. భుజుడు, భుజుడు. నెక్స్ట్ భుజము రాయండమ్మా. భుజము చేతుల మీద ఉండేవి భుజము. అటుపక్క ఇటుపక్క భుజాలు ఉంటాయి మనిషికి. భుజము, భుజము, భుజము. సో భువి, భుజుడు, భుజము ఇవన్నీ భూ పదాలమ్మా. ఇప్పుడు భూ కొమ్ము దీర్ఘము. భూ, భూమి. మనం ఉంటున్నాం కదమ్మా, ఇది భూమి అంటారు దీన్ని. మనం ఉండేది భూమి మీద. ఈ సృష్టిలో ఎన్నో మనలాంటి భూములు ఉన్నాయి అక్కలు. సృష్టిలో ఒక భూమి అనేది ఒక్కటే, చిన్నది. అది దాని మీద మనం ఉన్నాం చూడండి, అది భూమి. భూసారం, 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 భూసారం. నెక్స్ట్ భూదేవి. భూమాతనే భూదేవి అంటాం. భూదేవి, భూదేవి అని పూజిస్తాం మన భూమాత. భూమాత, భూదేవి. భూదేవి భూమి తల్లి అని అర్థం. నెక్స్ట్ భూగర్భం. లోతు, లోపల మధ్యలో ఉంటుంది భూగర్భం. తల్లి గర్భం ఎలాగో భూగర్భం అలాగా. భూగర్భం ప్లస్ భా, గుర్తుపెట్టుకోండి. ప్లస్ భా 0. భూగర్భం. అప్పుడు ఈ భాలో నుంచి తలకట్టు దీనికి వెళ్ళిపోద్ది, రా. ఇది ఇక్కడ పెద్ద భా వత్తు ఇక్కడ మిగిలిపోద్ది. అది భూగర్భం, భూగర్భం. భూమండలం, భూమండలం. మా 0 డా లం లా 0. భూమండలం. ఇదంతా భూమి గురించేనమ్మా. భూమి, భూసారం, భూదేవి, భూగర్భం, భూమండలం ఇవన్నీ భూపదాలు ఇవి. నెక్స్ట్ భూ అయిన తర్వాత భ్రూ. భ్రూ భాకు రుత్వము. భ్రూ, భ్రూ. భ్రూ అంటే ఈ పదాలు లేవమ్మా. భ్రూ పదాలు లేవు, దీనికి లేవు. 99% ఇట్లాంటి భ్రూ, గురు ఇట్లాంటి వాటికి ఉండవు. ఈ చిన్న భ్రూ ఉంది కదమ్మా, దీనికి ఉంది చూడండి. భృతి, 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 భృతి. భ్రూణము భాకు రుత్వం ఇచ్చి రాయాలి. భ్రూణము భాకు రుత్వం ఇచ్చి అణ రాసి ము. భ్రూణము, భ్రూణము. వీటికి అర్థాలు కూడా చాలా డిఫరెంట్. ఇవి పదాలు మటుకు రాస్తున్నాం. భృకుటి, భృకుటి. ఇవి ఎవరు వాడరు, ఎక్కువ శాతం ఎవరు వాడరు కూడా, తెలియదు కూడా ఇవి. భృకుటి, భృకుటి, భృకుటి. ఇప్పుడు వచ్చేది ఈ పదం అయితే బృహస్పతి విన్నా నేను. బృహస్పతి దేవుళ్ళలో ఇది ఒక పేరు, బృహస్పతి. బృహస్పతి. ఇక్కడ స్పతి స్ ప్లస్ ప ఈ రెండు మిక్స్ అవుతుంది. స్పతి, బృహస్పతి. ఇవమ్మా భ్రూ పదాలు. మొత్తం ఇవన్నీ కూడా భ్రూ పదాలు ఇవి. భృతి, భ్రూణము, భృకుటి, బృహస్పతి. సరే, సాధ్యమైనంత వరకు రాస్తున్నామా చూసుకోండి అంతే. ఓకేనమ్మా. సో అది. సో ఇంతవరకు పెద్ద భాకు సంబంధించిన పదాలన్నీ రాయడం జరుగుతుంది. మళ్ళీ రేపటి క్లాస్లో ఇంకా